హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ ఎమిలా ఛానల్. ఇక వీడియోలోకి వెళ్తే దీప, సూరజ్ మరియు జోష్న ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండగా దీప కాఫీ తెస్తానంటూ వెళుతుంది. అప్పుడు జోష్న వీళ్ళ ఫోకస్ అంతా కాఫీల మీద, టీల మీద ఉంటే ఇంకా బ్రాంచ్ ఎలా లాభాల్లో వస్తుంది అని గొనుక్కుంటూ ఉండగా అప్పుడు సూరజ్ అది విని అంటాడు, ఇక్కడ వర్క్ చేసేది హార్డ్ వర్క్ కాదు, బ్రెయిన్ వర్క్ అంటూ బ్రెయిన్ చూపిస్తూ చెప్తూ ఉంటాడు. కాఫీ తాగుతూ కూడా ఆలోచించవచ్చు అని అనగా ఆ వంట లెక్కను వెనక రావడానికి వీడొకడు అని మనసులో గొనుక్కుంటూ తిట్టుకుంటూ ఉంటుంది జోష్న. సూరజ్ జోష్న వైపు తదేకంగా చూస్తూ ఉంటే మనసులో అనుకుంటుంది, వీడెవడు నన్నెందుకు అలా చూస్తూ ఉన్నాడు అని అనుకుంటూ. అయినా సూరజ్ గుచ్చి జోష్నాని చూస్తూ ఉండటంతో జోష్న అంటుంది ఒక్కసారిగా, హలో ఏంటి అలా చూస్తున్నావు అని అనగా సూరజ్ అంటాడు, ఫోకస్ చేస్తున్నాను అని. ఫోర్స్ చేయాల్సింది ఇక్కడ కాదు, వర్క్లో చెయ్యి అని అంటే అదే చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు జోష్న, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు తెలుసా నీకు అని అనగా, అయినా పర్లేదు, నేను నా వర్క్ మీదే ఫోకస్ చేస్తున్నాను అంటాడు సూరజ్. జోష్న, నీకెంత ధైర్యం ఉంటే నన్ను అలా గుడ్లప్పగిచ్చి చూస్తావు అని తిడుతుంది. నేను చూస్తున్నానని నువ్వు అనుకుంటే సరిపోదు, నేను అనుకోవాలి అని అంటాడు సూరజ్. అరే, ఇంత డైరెక్ట్గా నన్నే చూస్తూ నన్ను చూడలేదని అంటే ఎలా అని ప్రశ్నిస్తుంది జోష్న. మీరనుకోండి, మీరు అనుకున్న దానికి నాకు సంబంధం లేదు అంటూ ఉంటాడు సూరజ్. ఇప్పుడు కూడా నువ్వు నన్నే చూస్తున్నావు అని కోపంగా అనగా జోష్న, ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని చూడలేదు అంటాడు. మీ వెనకాల ఉన్న వాల్ క్లాక్ని చూస్తూ ఉన్నాను అని అంటాడు. జోష్న ఆశ్చర్యంతో, వాల్ క్లాక్న అంతలా చూడడానికి అందులో ఏముంది అని తిరిగి వాల్ క్లాక్ వైపు చూస్తూ సూరజ్ని ప్రశ్నిస్తుంది. ఇప్పటి వరకు మీ టైం రన్ అయ్యింది, ఇప్పటి నుంచి నా టైం స్టార్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది అంటాడు సూరజ్. నేను సరిగా ఫోకస్ చేయకనే నువ్వు నా ముందర ఇలా కూర్చొని ఉన్నావు, నా పనులన్నీ పక్కన పెట్టి ఫోకస్ చేశానంటే నువ్వేమైపోతావో నీకే తెలియదు అంటూ వెటకారంగా నవ్వుతుంది జోష్న. అప్పుడు సూరజ్ ఎగతాళిగా, ప్లీజ్ ఫోకస్ ఆన్ మీ అని అంటాడు. మసైపోతావురా అని తిడుతుంది జోష్న. అప్పుడు సూరజ్ మళ్ళీ ఐ లవ్ మసి అని అంటే ఇక నిన్నెవ్వరూ కాపాడలేరులా అని జోష్న తిట్టుకుంటుంది. మనసులో జోష్న, వీడు కావాలనే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, నన్ను ఇలా టార్చర్ పెట్టమని ఆ దీపే చెప్పుంటుంది అని మనసులో తిట్టుకుంటూ తన వర్క్ ల్యాప్టాప్లో చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా కార్తీక్, దీప ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. దక్షిణామూర్తి తాతకి, శివనారాయణ తాతకి ఎందుకు గొడవ జరిగిందో తాత చెప్పారు, దీని గురించి నువ్వేమంటావు అని అడుగుతుంది కార్తీక్ని దీప. అప్పుడు కార్తీక్, దక్షిణామూర్తి తాత పైకి కనిపించినంత మంచోడేమీ కాదు అని అనగా, దీప ఫ్యామిలీ ఎక్కడుందో కూడా తెలియదు, చెప్పలేదు అని అనగా కార్తీక్, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదులే అని అంటాడు. ఇన్నేళ్ల నుంచి ఆ మనుషులు లేకుండానే బ్రతికారు కదా, ఇక మీదట కూడా వద్దనే అనుకుంటున్నారు అని అనగా దీప, మా నాన్న దక్షిణామూర్తి తాతకి స్నేహితుడు కొడుకు కదా, ఒప్పుకొని ఉంటే అయిపోయి ఉండేది అని అనగా కార్తీక్, జోష్న కూడా తనెవరో తెలిసింది కదా, సారీ బావా, నీ జీవితాన్ని నేను డిస్టర్బ్ చేయను, నేను దాసు కూతురుగానే ఉంటాను అని అంటే మనం ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? తెల్లజెండాలను ఊపి 2 శాంతి కపోతాలను ఎగరవేసి మీ ఇంటి బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చొని పాయసం తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. స్వార్థంగా ఉండేవాళ్ళు ఒకరున్నా చాలు, మిగతా వాళ్ళ జీవితాలను పూర్తిగా మార్చేయడానికి అని అనగా కార్తీక్, అప్పుడు దీప, నువ్వు అనింది కరెక్టే బావా, నా తండ్రి చావును కోరుకున్న ఆ కుటుంబం నా తల్లికి కాదు, నాకు కూడా అవసరం లేదు. బంధాలు అవసరాలు కాదు దీప, తీరకుండా మిగిలిపోయిన రుణాలు. అందుకే నువ్వు చిన్నప్పుడే మా అందరికీ దూరం అయిపోయినా మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు. ఇక ఇవన్నీ వదిలే దీపా,
ముందు వర్క్ మీద ఫోకస్ చేయి. నువ్వు ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా గెలవాలి. ఈ కంపెనీకి సీఈఓ అవ్వాలి. కొన్ని విషయాల్లో నీకు సాయంగా ఉండలేకపోతున్నానే అని బాధపడేవాడిని. ఈ సూరజ్ వచ్చిన తర్వాత ఆ బాధ పోయింది అని కార్తీక్ అంటూ ఉంటాడు. అప్పుడు సంతోషపడుతూ ఉంటుంది దీప. ఇక దీప చెప్తుంది, ఈ జ్యోష్ణ సూరజ్ని ఉండనివ్వదేమో అని అనిపిస్తుంది అని అనగా కార్తీక్, బ్రదర్ ఏమీ మామూలోడేమీ కాదు, జ్యోష్ణకున్న టెంపర్కి మనోడే కరెక్ట్ అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మనం ఎక్కువసేపు ఇక్కడే ఉంటే పెద్ద మేడం గారు ఫీల్ అవుతారు, పద అని అనుకుంటూ ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. వెళ్ళి దీప సూరజ్ పక్కన కూర్చుంటుంది. సూరజ్ దీపతో ఇలా అంటాడు, మనకు వచ్చే చిన్న చిన్న ఆర్డర్ల వల్ల పెద్ద గ్రోత్ లేకపోయినా ఏదో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది అని అంటాడు సూరజ్. అప్పుడు కార్తీక్, చిన్నపాటి ఆలోచన కూడా జీవితాన్ని మలుపు తిప్పొచ్చు బ్రదర్ అని అంటాడు హ్యాపీగా నవ్వుతూ. చిన్న చిన్న ఆర్డర్లు కూడా అలాంటివే, వదలొద్దు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు జ్యోత్స్న కుళ్ళుకుంటూ ఇలా అంటుంది, తమరి ఫోకస్ అంతా అక్కడే పెట్టినట్టున్నారు అని అనగా, ఇది సలహా కాదు, వీటిని ఆటో కొటేషన్స్ అని అంటారు అని అనగా జ్యోత్స్న, ఇలాంటివి నేను ఎప్పుడు వినలేదే అని అంటుంది. అప్పుడు కార్తీక్, నేను ఇప్పుడే పెట్టాను అని అనగా వెటకారంగా అప్పుడు జ్యోత్స్న అంటుంది, ఏంటో ఈ మధ్య అందరూ మేధావులైపోతున్నారు అని అనగా కార్తీక్, భలేవారు మేడం, మెరు పర్వతం లాంటి మీ విజ్ఞాన భండాగారం ముందు మా నాలెడ్జ్ ఎంత లిల్లీపుట్స్ లాంటివి అంటూ ఎగతాళి చేస్తాడు. అప్పుడు జ్యోత్స్న, చెప్పింది చాలు, ఇలా కూర్చోబావా, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేస్తూ అంటుంది. ఇలా వర్క్ చేస్తూ ఉండగా దీపకి ఒక కాల్ అయితే వస్తుంది. చెప్పండి మేనేజర్ గారు అని కాల్ లిఫ్ట్ చేయగా వెంటనే షాకింగ్ న్యూస్, మన బ్రాంచ్లో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అంటూ కంగారు పడుతూ చెప్తుంది దీప. ఏమిటి దీప అని అడగగా కార్తీక్, చెప్పే టైం లేదు బావా, పద అని అనగా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ జ్యోత్స్న ఆపేసే ప్రయత్నం చేస్తుంది. అది వాళ్ళ గొడవ, వాళ్ళే చూసుకుంటారు అని అనగా ఆ బ్రాంచ్ కూడా జోస్టా రెస్టారెంట్స్లో ఒక భాగమే అని అంటాడు కార్తీక్. అక్కడ ఇష్యూ వచ్చి ప్రాబ్లం వచ్చినా సంస్థ మొత్తానికి ప్రాబ్లం వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది అని అనగా దీప, అవును బావా, చాలా పెద్ద గొడవ జరుగుతుంది అనగా కార్తీక్, సరే పద బయలుదేరదాం అని అనగా జ్యోత్స్న, నేను కూడా వస్తాను అని అంటుంది. ఎందుకు, గొడవ పెద్దది చేయడానికా అంటాడు కార్తీక్. ఇది సంస్థ మొత్తానికి సంబంధించింది అన్నావు కదా, అందులో నేను ఉంటాను పదండి అంటుంది. ఇక అందరూ అయితే అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. ఇక ఆ బ్రాంచ్ దగ్గర పరుగున రాగా అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. జనాలను పోగేసుకొని ఒక కస్టమర్ అయితే గొడవ చేస్తూ ఉంటాడు. తను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు ఆ బిర్యానీలో కాక్రోచ్ రావడం చూశాడు. ఫోన్లో సోషల్ మీడియా ఆన్ చేసుకొని అందరికీ తెలిసే విధంగా జనాల ముందు గట్టిగా అరుస్తూ గొడవ చేస్తూ ఆ కాక్రోచ్ని ఎత్తి చూపిస్తూ, చూడండి బిర్యానీలో ఇలా కాక్రోచ్ రావడం అని అంటూ ఉంటాడు. ఇక దీప, కార్తీక్, సూరజ్ కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. ఇక ఆ కస్టమర్ అయితే ఆ కాక్రోచ్ని ఎత్తి ఆ ప్రజలందరికీ చూపిస్తూ ఉంటారు. ఫోన్లో అంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు. దీని వెనక నుంచి చూసి, ఈ కాక్రోచ్ని నేను ఎర్రగా వేగిన జీడిపప్పు అని అనుకుంటే ఇది కాక్రోచా అని నిలదీస్తూ ఉంటాడు. ఎవడైనా ఒక మంచి రెస్టారెంట్కి ఎందుకు వస్తాడు? మంచి ఫుడ్ తినడానికే కదా. బిర్యానీలో బొద్దింకలు, ఎలుకలు, పాములు కనిపిస్తున్నాయండి అని ఆ కస్టమర్ నిలదీస్తూ ఉంటే ఇక దీప అయితే భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ వ్యక్తి అక్కడికి ఆగకుండా మాట్లాడుతూనే ఉంటాడు. రేట్లు మాత్రం వందలు తీసుకుంటారు. కస్టమర్ల పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారో అర్థమవుతూ ఉంది. క్వాలిటీ మాత్రం జీరోగా ఉంది అని తిడుతూ ఉంటాడు. అప్పుడు దీప కంగారు పడుతూ ఎక్కడో పొరపాటున జరిగిందేమో అని చెప్తూ ఉండగా ఆ కస్టమర్, ఏమిటమ్మా పొరపాటు అని తిడతాడు. మీరేమీ బాగానే ఉంటారు, ఇలాంటి ఫుడ్ తింటే మా ప్రాణాలే పోయేది అని గట్టిగా అరుస్తూ రచ్చ చేస్తూ ఉంటే ఆ మిగతా కస్టమర్స్ అంతా కూడా
అవును కదా, నిజమే కదా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రెస్టారెంట్ గురించి. మన ఆరోగ్యాలతో ఆడుకునే ఈ జోస్టార్ రెస్టారెంట్ మూతపడే వరకు మనం ఊరుకోవద్దు అని రెచ్చగొడుతూ ఉంటాడు. అప్పుడు జోష్న కల్పించుకుని, ఏంటిరా భయపెడుతున్నావా అని అడగగా, భయపట్టేది కాదు, మీ నుంచి జనాల్ని కాపాడుతున్నాను అంటాడు ఆ కస్టమర్. అప్పుడు దీప, ఇంతవరకు మా రెస్టారెంట్లో ఇలా జరగలేదండి అని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, దొరికిపోయినప్పుడు అందరూ చెప్పే మాట ఇదేనమ్మా అని అంటాడు. అప్పుడు పరుగు పరుగున శివనారాయణ ఏదో సమస్య అని పరుగున వస్తాడు. ఏంటి సమస్య? ఏదైనా సమస్య ఉంటే పక్కన మాట్లాడండి, మేనేజర్ ఈ వ్యక్తిని పక్కకు తీసుకెళ్ళండి అని అనగా, అప్పుడు ఆ కస్టమర్, హలో హలో, సమస్య నా ఒక్కటే కాదండి, బొద్దింగా కనబడింది కాబట్టి దొరికింది. ఇంకా మీరు చేస్తున్నటువంటి బిర్యానీలో కర్రీలో ఇంకా ఏమేమి పడ్డాయో అంటూ నిలదీస్తూ ఉంటాడు ఆ కస్టమర్. అప్పుడు వెంటనే జోష్న, ఇంకా నయం ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తానని చెప్పలేదు అని అనగా, ఆ కస్టమర్, ఆల్రెడీ చేశాను మేడం అని అంటాడు. ఇలా అందరూ కంగారు పడిపోతూ ఉండగా అంతలోనే తప్పుకోండి అంటూ ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి చేరుతాడు. అప్పుడు ఆ కస్టమర్, నేను ఆర్డర్ చేసిన బిర్యానీలో ఈ బొద్దింక పడింది సార్ అని ఎత్తి చూపిస్తూ ఉంటాడు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్కి. ఈ బొద్దింక బిర్యానీలో వచ్చిందనడానికి వీళ్ళందరూ సాక్ష్యం సార్ అని చెప్తాడు. ఇలా కస్టమర్ల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఇలాంటి రెస్టారెంట్స్కి లైసెన్స్ ఇవ్వకూడదు సార్, వెంటనే లైసెన్స్ క్యాన్సిల్ చేసి రెస్టారెంట్ని సీజ్ చేయండి సార్ అని అంటూ ఉంటాడు ఆ కస్టమర్. అయితే ఇక శివనారాయణ, జోష్న, సూరజ్, దీప, కార్తీక్లు అయితే భయపడిపోతూ కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్, శివనారాయణ గారు, నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు మీ గురించి నేను గొప్పగా విన్నాను అని చెప్పగా, మా బ్రాంచీలన్నిటిలోనూ ఫుడ్ బాగా క్వాలిటీగా పెడతాం సార్ అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అప్పుడు ఆ కస్టమర్, ఓహో అలా అయితే అన్ని బ్రాంచీలను సీజ్ చేయాలన్నమాట అని అంటూ ఉంటాడు. అప్పుడు శివనారాయణ, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? సార్, మేము ఎలాంటి క్వాలిటీని మెయింటైన్ చేస్తామో మీకన్నా ముందున్నటువంటి ఆఫీసర్ని అడిగి చూడండి, వాళ్ళే చెప్తారు అని అనగా, ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇంతకుముందు అలాగే ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు సార్, సోషల్ మీడియాలో అందరూ చూస్తూ ఉంటారు అని అనగా, ఆ కస్టమర్ రచ్చరచ్చ చేస్తూ ఆ ఫోన్లో సోషల్ మీడియాలో మొత్తమే పరిస్థితి మొత్తం చూపిస్తూ, చూసారా ఫ్రెండ్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి మన కంప్లైంట్ని స్పందించారు, మనం ఈ అన్యాయాన్ని ఖండించాలి ఫ్రెండ్స్ అని ఆ వ్యక్తి రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ సూరజ్తో ఇలా అంటూ ఉంటాడు, ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది బ్రదర్, జరిగేదానికి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉండగా, జోష్న, రెస్టారెంట్ క్లోజ్ చేస్తే మన పరువేం కావాలి బావా అని కార్తీక్ని అడుగుతూ ఉండగా, ఆ కస్టమర్ గొడవ చేస్తూ, మీరు రెస్టారెంట్ నడిపితే మా ప్రాణాలు ఏమి కావాలి మేడం అని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా, ఓకే సార్, ఇక నేనైతే యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అంటూ ఉంటాడు. అప్పుడు దీప, ఈ రెస్టారెంట్కి సంబంధించిన పూర్తి బాధ్యత నాదే, నేను ఆరోగ్యానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు మేమంతా తీసుకుంటూనే ఉన్నాం, మీరు ఒకసారి మా కిచెన్ చూడండి, తారీఖు దాటిపోయిన ఆహార పదార్థాలు కానీ పాడైపోయిన కూరగాయలు కానీ మీకు కనిపించవు, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటూనే ఉన్నాం అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దీప. పూర్తి రెస్పాన్సిబిలిటీ మీది అంటున్నారు కాబట్టి మీరు మాతో రండి అంటూ ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ దీపాని తీసుకెళ్తాడు. ఇక ఆ కస్టమర్ అయితే ఫోన్ ఆన్ చేసుకొని సోషల్ మీడియాలో అంతా చూపిస్తూ ఉంటాడు. అప్పుడు సూరజ్ మెల్లగా కార్తీక్తో ఇలా అంటాడు, బ్రదర్, వాడి వాలకం ఏదో నాకు కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంది, నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి అంటూ సూరజ్ ఏదో చేయడానికి పక్కకు వెళ్తాడు. అంతలో ఇక్కడ జోష్న అయితే శివనారాయణతో అంటూ ఉంటుంది, చేతకాని వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది తాతయ్య, తినే తిండిలో బొద్దింక వస్తుందని దీప ఏమైనా కలగంటుందా ఏమి అని అరుస్తాడు కార్తీక్ జోష్నని. అంతలో శివనారాయణ, నువ్వు కలగంటావో నీ భార్య కలగంటుందో తెలియదు కానీ ఈ రెస్టారెంట్ సీజ్ చేస్తే గనక నీ తాత తల కొట్టేసినట్లే
అని బాధతో చెప్తూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే. ఇక ఇదిలా ఉండగా ఆ కస్టమర్ అయితే ఫోన్ సోషల్ మీడియా ఆన్ చేసుకొని రెస్టారెంట్ మొత్తమే చూపిస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఈగలు ఎక్కువగా ఉన్నాయి అని లేనిపోనివన్నీ చెబుతూ ఉండగా వెనక నుంచి వచ్చినటువంటి సూరజ్ హాయ్ ఫ్రెండ్ అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ కస్టమర్ మీరెవరు ఫ్రెండ్ అని అనగా ముందుగా ఆ ఫోన్ కట్ చేయి నేనెవరో చెప్తాను అని అంటాడు. యాక్టింగ్ భలే ఇరగదీస్తున్నావు భయ్యా అని మెచ్చుకుంటున్నట్టుగా చెప్తాడు సూరజ్. అప్పుడు ఆ కస్టమర్ యాక్టింగా యాక్టింగా అదేంటి అని తడబడుతూ అంటూ ఉండగా సూరజ్ ఊరుకో భయ్యా ఇవన్నీ మాకేమీ తెలియకుండా ఉంటుందా ఏంటి అని అంటాడు. లాస్ట్ టైం నేను కూడా ఇలా ఒక రెస్టారెంట్తో గొడవ చేయడం వల్ల నాకు ₹1,00,000 వచ్చినాయి తెలుసా అని అంటూ ఉంటాడు సూరజ్. అప్పుడు ఆ కస్టమర్ ₹1,00,000 అని ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. మరి నాకేంటి 10,000 ఇస్తాననింది అని అంటాడు. ఇక సూరజ్కి అయితే మొత్తం భాగవతం తెలిసిపోతుంది. ఇదంతా జోష్నా పండిన కుట్ర అని అర్థమైపోతూ ఉంటుంది. ఎవరు వాళ్ళు అని అడుగుతూ ఉంటాడు సూరజ్. అప్పుడు వెంటనే జాగ్రత్త పడుతూ ఆ కస్టమర్ ఎవరు భయ్యా ఎవరు లేరు భయ్యా వాళ్ళెవరు భయ్యా అని అంటూ ఉండగా సూరజ్ మనం ఒకటే కదా భయ్యా పైగా బోడి 10,000కా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ కస్టమర్ పోనీలే భయ్యా వద్దులే భయ్యా అవన్నీ వద్దులే అని అనగా సూరజ్ మనం యూనిటీగా లేకపోతే మనలాంటి చీటర్స్ ఎలా బ్రతకాలి అని తనని కలుపుకుంటూ మాట్లాడుతూ అలా నిజాన్ని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పు అని అనగా ఎవరు నీతో ఈ పని చేయించింది అని సూరజ్ అడిగితే పేరెందుకు భయ్యా నేను మనిషినే చూపిస్తాను అంటాడు కస్టమర్. ఇక్కడే ఉందా తను అంటే అవును భయ్యా అని అంటూ ఉంటాడు. ఆ కస్టమర్ దూరం నుంచి జోష్నా వైపు చూపిస్తూ ఇదిగో ఆ మేడమే ఇంత గొడవ చేయమనింది డబ్బులు ఇస్తాననింది అని అంటూ ఉంటాడు. ఇక సూరజ్కి అయితే మొత్తం సీన్ అర్థమైపోతూ ఉంటుంది. ఓ ఇదా జోష్నా చేయించిందా ఇదంతా అని అనుకుంటూ ఉంటాడు. ఇక జోష్నా అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది దీపాను గెలవడానికి నేను ఎంత దూరమైనా వెళ్ళగలను అని అనుకుంటూ ఉంటుంది. ఇక సూరజ్ అయితే ఆశ్చర్యంతో నమ్మలేకపోతున్నాను గెలవడం కోసం జోష్నా ఇంతటి పని చేయడానికి కూడా వెనకాడదా అని ఆశ్చర్యపోతూ ఉండగా జోష్నా మనసులో నీ గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలను ఏమైనా చేయగలను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సూరజ్ మళ్ళీ ఆ కస్టమర్తో కలుపుకుంటూ భయ్యా నీ పేరేమిటి ఇంతకీ చెప్పనే లేదే అని అంటూ ఉండగా ఇక ఆ సూరజ్ అయితే ఆ కస్టమర్ని మాటల్లో పెడుతూ తన నుంచి మొత్తం నిజాన్ని రాబడుతూ వీడియోనైతే రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తితో సూరజ్ అంటాడు నేను నీకు ఇంకా ఒక 10,000 ఎక్స్ట్రా ఇస్తాను ఇంకా గొడవని పెద్దదిగా చెయ్యి అని అనగా ఆ కస్టమర్ ఎందుకు భయ్యా అని అంటాడు. నేను కూడా మీలో ఒకటినని చెప్పాను కదా అని అంటాడు. ఇక ఆ కస్టమర్ నెంబర్ తీసుకొని ఫోన్ ద్వారా అమౌంట్ని అయితే పంపిస్తూ తన యొక్క నమ్మకాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ కస్టమర్ అకౌంట్లో 10,000 వేస్తూ చూడు నీ అకౌంట్లో నేను అమౌంట్ వేసాను అని చెప్తూ వీడియోనైతే ఆన్ చేసుకుంటాడు. అకౌంట్లో డబ్బు పడిన తర్వాత ఆ వ్యక్తి చాలా ఆనందంతో పొంగిపోతూ జరిగిన నిజం మొత్తాన్ని జోష్నా పన్నిన కుట్ర మొత్తాన్ని బయట పెట్టేస్తూ ఉంటాడు. వీడియోలో రికార్డ్ చేస్తూ సూరజ్ అడుగుతాడు కన్ఫామ్గా నువ్వు గొడవని పెద్దదిగా చేస్తావు కదా అని అడగగా ఆ వ్యక్తి నేను డబ్బు కోసం ఏమైనా చేయగలను ఖచ్చితంగా గొడవని పెద్దదిగా చేస్తాను డబ్బు కోసం నేను బొద్దింకను కాదు బల్లిని కాదు పామునైనా వేసేస్తాను అని అంటూ ఉండగా ఇవన్నీ సూరజ్ రికార్డ్ చేస్తాడు. ఇక కస్టమర్ సూరజ్ ఇద్దరు కలిసి గొడవ జరిగే ప్రదేశానికి అయితే వెళ్తారు. ఆ కస్టమర్ వెళ్ళి రచ్చ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ రెస్టారెంట్ని సీజ్ చేయాల్సిందే నేను ఒప్పుకోను ఖచ్చితంగా లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిందే నేను ఒప్పుకోను అంటూ హైటెక్ డ్రామా చేస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు ఈ రచ్చను చూసి బ్రదర్ ఏదో చేస్తామని ప్రయత్నం అన్నాడు ఏమైందో ఏమిటో అని అనుకుంటూ ఉండగా
దీప, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆ ప్రదేశానికి వస్తారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్తాడు ఆ కస్టమర్తో, సార్ కిచెన్ అంతా చాలా నీట్గా క్లీన్గా ఉంది అని అనగా ఆ వ్యక్తి మాత్రం ససేమిరా అంటాడు. కిచెన్ అంతా క్లీన్గా ఉంది కిచెన్ అంటే మరి బొద్దింక ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటూ గొడవ చేస్తూ ఉంటే సూరజ్ అంటాడు, ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తాను అంటాడు. అప్పుడు జోష్న సూరజ్ని తిడుతూ, సూరజ్ నువ్వు ఇప్పటికీ చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అయినావు, ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు, పోయిన పరువు చాలు, ఇంకా పరువు తీయద్దు, తాత నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడు అని అంటుంది జోష్న. కార్తీక్ గొడవ మొదలైంది బొద్దింక వల్ల, అది ఎలా వచ్చిందో సూరజ్ చెప్తానంటే వినమనంటావేమి అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక కస్టమర్ అయితే ఏం వినాలి సార్, ఇలాంటి రెస్టారెంట్లనైతే ఖచ్చితంగా మూయించాల్సిందే అని గొడవ పెద్దది చేస్తూ ఉండగా ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ శాంపిల్స్ అన్నీ కూడా తీసి ల్యాబ్కి పంపిస్తాం అని చెప్తూ ఉంటాడు. రిపోర్ట్స్ వచ్చే వరకు రెస్టారెంట్ని సీజ్ చేస్తాం అని అనగా ఒక్కసారిగా గుండె పగిలేంత పని అయిపోతుంది శివనారాయణకి, కార్తిక్కి, దీపకి. అప్పుడు సూరజ్, ఒక్క నిమిషం సార్, శాంపిల్స్ పంపించక ముందుగానే నేను రిపోర్ట్స్ ఇస్తాను అని అంటాడు. అప్పుడు జోష్న, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అడుగుతుంది సూరజ్ని. బ్రదర్ని మాట్లాడనివ్వు జోష్న అని కార్తీక్ అనగా, శాంపిల్స్ పంపించకుండా రిపోర్ట్స్ ఎలా వస్తాయి అని అడుగుతుంది జోష్న. ఎలానా, ఏదో ఇలా అంటూ ఆ కస్టమర్కి లాగి పెట్టి చెంపకు ఒక్కటిస్తాడు. సూరజ్ రికార్డ్ చేసినటువంటి వీడియోని బయటపెడతాడు. అతను డబ్బు కోసం ఏమైనా చేస్తాను, కాక్రోచ్ని వేసింది తనే అని, బల్లినైనా వేస్తానని చెప్పిన విషయాలన్నీ కూడా ఆ వీడియోలో రికార్డ్ అయి ఉండడం అందరికీ చూపించి ఆ సోషల్ మీడియాలో అందరి ముందు బయటపెట్టడం అంటూ జరుగుతుంది. ఇక అందరూ కలిసి ఇంత కుట్ర పన్నింది ఎవరు అతని చేత ఇవన్నీ కూడా చేయించారు అని ఆ కస్టమర్ని నిలదీస్తూ ఉండగా అతను బయట పెట్టడానికి జోష్న వైపు అలా చూస్తూ ఉండగా జోష్న అయితే కళ్ళతో అతన్ని భయపెడుతుంది చెప్పవద్దు అని. నిజం తెలిసినటువంటి సూరజ్ ఆమె వైపు అలా చూస్తూ ఉంటాడు. కానీ ఆ కస్టమర్ని చెప్పనివ్వకుండా జోష్న అయితే కళ్ళతో ఉరిమి చూస్తూ భయపెడుతూ ఉంటుంది. అంతలో దీప కల్పించుకొని, ఇంకా ఎవరు అని అడగడం దేనికి, వాడే ఒప్పుకున్నాడు కదా, తనే ఆ బొద్దింక వేశానని, ఇంకా దేనికి ఇవన్నీ కూడా రచ్చ, సోషల్ మీడియాలో అంతా జనం చూస్తూనే ఉన్నారు, జనమేమీ అమాయకులేమీ కాదు, వాళ్లకు అంతా తెలుసు, ఇంకా జనాలే వీడికి ఎలాంటి శిక్ష వేయాలో జనాలే వేస్తారు అని చెప్తూ ఉండగా ఆ వ్యక్తిని పోరా ఇక్కడి నుంచి అని తరిమివేయడం అంటూ జరుగుతుంది. ఇక జోష్న అయితే ఆ వీడియోని చూపించినప్పుడు భయపడిపోతూ వీడేమైనా నా పేరు బయట పెట్టేశాడా ఏమి అని అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఇంకా కస్టమర్ జోష్న పేరు బయట పెట్టకపోవడం వల్ల జోష్న హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా ఈ ఎపిసోడ్ అయితే ముగిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకెంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియోలోని ప్రతి ఒక్క సీన్ని పిన్ టు పిన్ మీకు చూపించే కళ్ళకు కట్టే విధంగా చెప్పడం అంటూ ప్రయత్నం చేసినాము. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.